నిర్వర్తించుకున్నాం. ప్రథమ ఇష్టిక అంటే మొదటి ఇటుకురాయ అని అర్థం అన్నమాట. ఈరోజు క్రోధి నామ సంవత్సరంలో ఉత్తరాయణంలో చక్కగా పాల్గొన మాసంలో తృతీయ తిథి యందు స్వామివారి యొక్క ప్రథమ ఇష్టిక అంటే మొదటి ఇటుకురాయని స్వామివారి యొక్క ఆలయ నిర్మాణ నిమిత్తము ఈ రోజు ఇక్కడ మనం ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రాతకాలంలో ముందుగా వేదపారాయణాన్ని నిర్వర్తించారు, స్వస్తి మంత్రాలంతా కూడా పఠించారు. ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ చేశారు. ఏం చేశారమ్మా? మరి ఆ విఘ్నేశ్వర పూజ దేనితో చేశారు? లక్ష్మీ వల్లభ హరిద్ర మహాగణపతి, పసుపుతో చేసినటువంటి గణపతికి మనం ముందుగా పూజ చేసుకున్నాం. మరి ఆ పసుపు గణపతిని ఎందుకు చేయాలి చెప్పండి? ఇక్కడ ఉన్న స్వామి చెప్పాలి. పసుపుతో ముందుగా ఎందుకు గణపతికి చేశామో చెప్పండి. మీ ఇంటికి వెళతారు, ఏం చేశారంట? శంకుస్థాపన చేశామంట. ఆ శంకుస్థాపన ముందుగా ఏం చేశారు? ఎవరో పక్కన వాళ్ళు అడగచ్చు, అయ్యా పసుపు గణపతికి పూజ చేశారు, అసలు పసుపుతో ఎందుకు చేయాలో చెప్పండి. అయ్యా మీరంతా దీక్షాస్వాములేగా, అంతా పూజ చేస్తూ ఉంటారు, చెప్పండి పసుపుతో ఎందుకు చేయాలో చెప్పండి. మొదటి పూజ పసుపుతో ఎందుకు చేయాలి? గణపతికి గౌరమ్మ తల్లి చేసింది ఏమన్నా మినప్పిండి, నలుగు పిండితో చేసింది ఆమె పార్వతీదేవి. కానీ ఇది పసుపుతో ఎందుకు చేయాలో చెప్పండి. నాకు సంభావన కూడా అవుతుంది, చెబితే నాకు సంభావన కూడా అవుతండి. కాదు, చెబితే నాకు సంభావన కూడా మీ గుడికే ఇచ్చేస్తాను. శుభసూచకం కుంకుమ కాదా? ఏమయ్యా కుంకుమ కాదా? భూమ అంటే పవిత్రం, ఇంకా ఆమె శుద్ధి చేసి పసుపుతో ఎందుకు చేయాలి? ఎందుకంటే మన హిందూ ధర్మంలో చాలా గొప్పదనం అన్ని రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. ఇవాళ మనం ఏం చేసామంటే గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, వాస్తు పూజ, వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం, అలాగే స్త్రీ సూక్త, దుర్గా సూక్త, అలాగే స్వామి మంత్రాలు, విశేష మూల మంత్రాలంతా కూడా ఇత్యాదులంతా చేశాం. మరి వరుసగా మనం తెలుసుకోవాలి ఏం చేసామని. చెప్తారా చెప్పమంటారా? మీరు చెబితే నాకు సంభావన అవుతుంది. అయ్యగారు మీరు చెప్పాలి. అమ్మా, ఎలా అయితే విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయో శివుడికి కూడా 25 రూపాలు ఉన్నాయి. ఆ 25 రూపాల్లో త్రిపుర సంహారమూర్తి అని ఒక రూపం ఉన్నది. ఈ త్రిపురాసురుడు సంహరించడానికి ఈశ్వరుడు ఉద్భవిస్తాడనమాట. మరి త్రిపురాసురుడిని సంహరించడానికి తన వాహనమైన నందిని ఎక్కి ఈ త్రిపురాసురుడిని సంహరించడానికి వస్తాడు. ఈ త్రిపురాసురుడు బ్రహ్మచేత ఘోర తపస్సు చేసి 3 రాక్షసులు కూడా 3 రథాలుగా మారి, ఆ రథాలంతా కూడా 3 వేరు వేరు ప్రాంతాల్లో ఉండి అక్కడ స్త్రీలు ओम यते ज्ञाने दस्ते नाहंदे दस्ते भूया समिते ज्ञावच्चस्ते नाहवच्चस्ते भूया समिते ज्ञे हरस्ते नाहगो हरस्ते भूया सो मयि मेधामय प्रजामय यज्ञस्ते